నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇది మన తోటలో 200 రకాలైన పళ్ళు చెట్లు అని చెప్తూ ఉంటాను. వాటిల్లో ఇది ఒకటండి, తీపి చింత. చింత ఎక్కడైనా ఉంటుంది, దేశంలో ఎక్కడన్నా. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఈ 4-5 రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాల్లో, కేరళ బాగుంటుంది చింత. కానీ ఇది దాంట్లో తీపి చింత చూడండి ఎంత బాగా వచ్చిందో. తీపి చింత అనమాట, అద్భుతం. ఇది ఇవాళ రేపు 5 స్టార్ హోటల్లోనూ పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా పెడతా ఉంటారు. కేజీ 400, 500, 600 అట్లా అమ్ముతారు. బాగా పండిన తర్వాత మామూలు చింత అయితే నల్లగా ఉంటుంది చింతపండు, ఇది ఎర్రగా ఉంటుంది, రెడ్డిష్ వచ్చింది, తీయగా ఉంటుంది, తీపిదనం ఉంటుంది అట్లా అనమాట. చాలా మంచిది ఇది. ఇది ఎక్కువగా అసలు మనకు చింత చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట దేశాల నుంచి వచ్చిందంటారండి. మొన్న చింత కాకుండా ఇది ఈ తీపి చింతది ఎక్కువ థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా అక్కడి నుంచి వచ్చింది. ఇంకో రకమైన చింత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు అంతా పరిపాలించి వచ్చారు కదా దేశం అంతా, ప్రపంచం అంతా. మెక్సికో, లాటిన్ అమెరికన్ కంట్రీసు, అక్కడ పనామా, ఉరుగ్వే, పరాగ్వే, అది గయానాలు, అక్కడి నుంచి ఒక రకమైన చింత తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ దేశ వాళ్ళ చింత, ఆ కంట్రీ వైట్ చింత అయితే, మామూలు చింతపండు జరిగే చింత అయితే 100 అడుగులు పెరిగిద్దండి. 70, 80, 90, 100 అడుగులు ఎత్తు పెరిగిద్ది. చిరకాలం ఉంటుంది చింత. 5-6 ఏళ్ళకి కాస్తుంది, కానీ దరిదాపు 150 నుంచి 200 సంవత్సరాలు బతికిద్దండి ఆ చింత చెట్టు ఎక్కువ లైఫ్ పీరియడ్. 200 సంవత్సరాలు బతికిన చెట్లు ఉన్నాయి చింత చెట్లు అట్లా అనమాట. ఇది కానీ తీపి చింత, ఇది అద్భుతం. ఈ తీపి చింత మంచి ఫ్రూటు, మంచి పళ్ళగానే ఉంటుంది. 500 రూపాయలు ఉంటుందండి కేజీ. ఇది పెద్ద పెద్ద ఫంక్షన్లో పెడతారనమాట. మంచి ప్రోటీన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది పవర్ బ్యాంక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు దీన్ని. ఎందుకంటే జీరో కొలెస్ట్రాల్ ఉండదు, సి విటమిన్ ఎక్కువ కదా, కొలెస్ట్రాల్ ఉండదు. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, పవర్ బ్యాంక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అంటే అంత కాన్సన్ట్రేట్ అయిన అనమాట, బాగా విపరీతంగా వాడతారు. అందుకని దీన్ని క్యాన్సర్ నిరోధించే గుణాలు ఉంటాయండి వీటిలో. అది కొన్ని చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. అడవులకి వెళ్ళకూడదు, కొంచెం ఎక్కువ అతిగా కూడా తినకూడదు. తీపి చింతకాయలు అట్లాంటివి అతిగా తినకూడదు. చూడండి ఎంత బాగా కాసింది. ప్రకృతి వ్యవసాయంలో కాయలు అంటారు, అబద్ధాలండి. చూడండి ఎంత కాపు కాసింది, చూడండి ఇదంతా కాపే బొట్టిగా. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అట్లా అది ఒకటి కాదండి, దరిదాపు చూడండి ఎంత కాపు కాసిందో. చిన్న చెట్టు ఇది, కానీ ఇది 100 అడుగులు పెరగదండి. ఇది తీపి చింత కదా, హైబ్రిడ్ తర్వాత క్రాస్ చేసిన తర్వాత ఇది మ్యాక్సిమం 40 అడుగులు, 50 అడుగులు అట్లా పెరిగింది. మొన్న కూడా 10 ఏళ్లలో 25-30 అడుగులు పెరిగిందండి ఇది. సో అంతకన్నా ఎక్కువ పెరగదనమాట. ఇది మామూలు చింతలాగా పెరగదనమాట. ఇది అబ్డామిన్ పెయిన్స్ రాకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఫ్యాట్ లాస్గా కూడా పనికొచ్చిద్దండి ఇది. అంటే ఎక్కువ ఒబెసిటీలు రావు ఇది తింటే, అట్లా అనమాట. జీరో కొలెస్ట్రాల్ అని చెప్పాను కదా, పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారండి. చాలా అద్భుతం అనమాట. ఫైబర్ తీసి కాయలు తీస్తే ఇవాళ రేపు 5 స్టార్ హోటల్లో కూడా పెడుతున్నారు. ఎక్కువగా తింటే ఇది కిడ్నీస్ ఫంక్షనింగ్లో ఇబ్బంది వస్తుందండి. ఇది నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది. అందుకని జాగ్రత్త చూసి తినాలి. ఇది ఎక్కువ అతిగా తినకూడదు. సాసులు, క్యాండీస్ గాను, సూప్స్ గాను తీసుకుంటారు ఎక్కువ. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ ఇవ్వకూడదు. పిల్లలు, ఆడవారు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇది పులుపుదనం కదా, ఎక్కువ పిల్లలు కానీ వాళ్ళు ఎంతో ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. చూసారు ఇది ఎంత బాగుందో, అద్భుతం. ఇది తీపి చింత మీద ఇది మనకు ఒక చిన్న వీడియో. మీకు ఇంకోటి చెప్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఉండాలి. ఇట్లా ఇదే మల్చింగ్, మామిడి చెట్టుకి మల్చింగ్ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. నేల మీద ఇట్లా నడుస్తుంటే గల మోగుతూ ఉండాలి. ఆకంతా పరిచేసినట్టు ఉండాలి. చూడండి అది కూడా చూడండి ఎంత బాగా పెరిగిందో, ఎంత బాగా ఆకు అలం అంతా రాలిపోయి నేనేం తగలబెట్టను. చూడండి ఎంత బాగా ఇది ఉంటుందో. ఆ విధంగా పరిస్థితి ఉంటే ఏమవుతుందంటే అవన్నీ కోళ్ళు తిరిగి, మనుషులు తిరిగి, నలిగిపోయి, నేలలో కలిసిపోయి అద్భుతంగా మైక్రోబ్స్కి, మైక్రో ఆర్గాన్స్కి, ఎత్వంకి, పొంగైకి, బ్యాక్టీరియాకి మంచి ఆహారం అయిపోద్దండి. అట్లా ఉండాలి. ఆ పైన చూడండి ఎంత పోత వచ్చిందో. ప్రకృతి వ్యవసాయంలో కాయదంటారండి. ఆకు కన్నా కూడా రోజాపిల్ ఇది.
ఇంకా పింద మీద ఏముంది, తర్వాత మళ్ళీ తీస్తాను. పూత మీద పింద మీద ఉంది. ఇప్పుడే పూత అయిపోయి పాలినేషన్ అయిపోయి కాయ అవుతుంది. అద్భుతం అనమాట. చూడండి, అది రోజ్ యాపిల్. ప్రకృతి వ్యవసాయంలో పండని కాయ ఉండదండి. ఇక్కడ రండి ఇంకోసారి. ఇవన్నీ పడ్డ చెట్ల ద్వారా పడ్డ శ్రీగంధం చెట్లు అండి. ఇవన్నీ శ్రీగంధం మొక్కలు. ఇది మహాగని చెట్టు. రండి చూడండి ఎంత బాగుందో. దీని మీద క్లోజ్ చేద్దాం. అద్భుతం అనమాట ఈ చెట్టు. చూడండి ఎంత బాగుంటుందో. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మొన్న నేను పేపర్ చూశాను. ఒక పనికి మాలిన ముండా కొడుకాడు ఎవడో, ఇంకొద్ది దగ్గరండి, పనికి మాలినాడు తల్లిని పట్టుకుని తెగ కొట్టాడండి. దరిద్రుడు ఆస్తి కోసం, డబ్బుల కోసం. రోజులు ఎంత పాడైపోయినాయి చెప్పడానికి. ఎందుకు పాడవుతుంది అంటున్నారు? 60 సంవత్సరాల నుంచి హరిత విప్లవంలో ఈ విషాహారం తిని తిని మనకి నీచమైన దరిద్రపు లక్షణాలు వచ్చినాయి. నేను వాస్తవమే మాట్లాడుతున్నా. వెనకటి రోజుల్లో ఇంత కషాయితనం లేదు మనుషుల్లో. వాళ్ళ తల్లిని, ఎవరన్నా తల్లిని చీరలో తీసి కొడతాడండి. ఆ దరిద్రుడు పనికి మాలిన ఉండ కొడుకు. దగ్గర ఆడనుంటే 10 మందిని తీసుకెళ్ళి బీజేపీ పురాణం పెట్టి తన్నిచ్చేవాడిని కొడుకుని. చీర కూడా తీసి కొట్టి మెడకు ఉరేసేసి గోడకేసి తల కొబ్బరికాయ పగలగొట్టి చంపేశాయండి. ఎంత దారుణం అండి. ఎందుకు అంటున్నారు ఇదంతా? వికారమైన లక్షణాలు వచ్చి ఎందుకు? రసాయనాల్లో పండిన విషాహారం తింటున్నాం కదా. మన ఆలోచనల్లోనూ, మన యాటిట్యూడ్లోనూ, మన వీటన్ని దృక్పథాల్లోనూ తేడాలు వచ్చేసినాయి. అందుకనే ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆహారం తింటే ఆ సాత్వికత వచ్చేది. 60 ఏళ్ల క్రితం మనుషుల ఆలోచన ఎంత బాగుండే. ఇది చిన్నోడు, ఇది అథవా చదువుకోలేదు, పనికిమాలినోడు. ఎప్పుడోసారి ఆయన కలుస్తా. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, కలుస్తా. అట్లా కాకుండా ఇంకొక విషయం చెప్తాను మీకు. విజయపత్ సింఘానియా పేరున్నారా? రేమండ్స్ ఇండియా అని ఒకప్పుడు ఆయన 30-40 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అండి ఆయన. రేమండ్స్ బట్టలు దుకాణాలు. రేమండ్స్కి విజయపత్ సింఘానియా కష్టపడి పైకొచ్చి 30-40 వేల కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళాడు ఆయన. ఆయన కొడుకు ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు తరిమేసేసి బజార్ని పడేసేయండి. ఇవాళ ఆయన ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నాకు చాలా ఇష్టం సింఘాని అంటే. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుంచి కట్ పీసెస్లో తక్కువ 70, 80, 100 రూపాయల్లో ముక్కలు కొనుక్కొచ్చుకుని రేమండ్స్ ముక్కలు ప్యాంట్ వేసుకునేవాడిని. 72 నుంచి అంటే 50 సంవత్సరాల నుంచి నేను రేమండ్స్ బట్టలు వాడతా. నేను వేరే బట్టలు వాడను. ఆ అలవాటు అయినాడు వేరేది వాడలేడు. కొంతమంది కద్దరు వాడతారు, రాజకీయ నాయకులు వాళ్ళు కద్దరు వాడేవాళ్ళు ఉంటారు. అట్లాగే నాకు రేమండ్సే వాడతాను. చాలా తక్కువలో తెచ్చుకుంటా. ఇప్పుడు ఇది రేమండ్సే. ఇది నాదన్నీ ఎక్కువ రేమండ్సే ఉంటాయి. ఆ విజయపత్ సింఘాని అని 30-40 వేల కోట్ల రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకుని రాయించుకుని తన్ని ఆయన్ని, ఆయన భార్యని బయటికి వెళ్ళగొట్టాడండి దరిద్రుడు. 30-40 వేల కోట్ల రూపాయల ఆస్తి ఆడికి ఏం సస్తాడా? ఈ వికారపు లక్షణాలు ఎందుకు వచ్చినాయి? మనం తినే దరిద్రపు దిక్కుమాలని తిండితో వచ్చినాయి. ఇందుకేనే నేను చెప్తున్నానండి, మనుషుల ఆలోచనలో చాలా తేడాలు వచ్చినాయి. ఎన్ని కారణం అదే. ఈ పనికిమాలిన విషాహారాలు తిని మన ఆలోచనలో మనసు గట్టిపడిపోయిందండి. అసలు సాత్వికత అనేది పోయింది. ఆడ తల్లిని బట్టి కొడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి. చిన్న వీడియో చూసే క్లిప్పింగ్ మొన్న టీవీలో బాధేసింది. ఇంకా విజయపత్ సింఘానియాకి అంత ఇది జరిగినప్పుడు 30-40 వేల కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకుని దాన్ని ఎల్లగొడితే ఆయన వెళ్ళి చిన్న అపార్ట్మెంట్లో బతుకుతున్నాయంటండి. భలే బాధేసింది నాకైతే. ఏం చేయాలని? ఎంత మనం తినే ఆహారంలో వచ్చిన మార్పులు, సాత్వికత పోయింది, మనుషుల్లో దయార్ద్ర గుణం పోయింది, మంచిగా ఆలోచించే తత్వం పోయింది, సంస్కారం పోయింది మనుషుల్లో. తల్లిదండ్రులు నిలగొట్టేయటం, చూడకపోవటం, అనాథాశ్రమాలు పెరిగిపోవటం, అనాథాశ్రమాల్లో జారవటాలు, ఈ దిక్కుమాలిన లక్షణాలన్నీ ఈ 60 ఏళ్లలో వచ్చినాయి మనకి. ఇంతకుముందు లేదు. ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం. మా తాతలు ముత్తాతలు ఉమ్మడి కుటుంబం 1962 దాకా ఉండేది, 65 దాకా. ఈ గ్రీన్ రివల్యూషన్ వచ్చింది, మా వాళ్ళు కూడా 65లో విడిపోయారు. ఎవరిదాళ్ళు కుటుంబం ఎక్కువైంది అనుకోండి, 70-80 మంది అయిపోయినాక మా తాతలు మా నాన్నలు ఎవరిదాళ్ళు తల 10-15 ఎకరాలు పంచుకొని విడిపోయారు. ఈ కెమికల్స్ వచ్చిన తర్వాతే మన ఆలోచనలో తేడా వచ్చిందండి. ఇది నేను దీన్ని మెయిన్గా చెబుదామని నేను ఆలోచించి చెప్తున్నా. ఓకేనా? ఇది మనం డైవర్ట్ అయ్యాం. కీపు చింత మీద నుంచి విజయపత్ సింఘానియా వచ్చిన కొద్దిగా బీపీ కూడా పెరిగిపోయింది. మళ్ళీ ఇంకొకసారి దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఎంత బాగుందో కాయ. ఇదంతా తీపి చింతేనండి. అద్భుతం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడంతా పచ్చి మీద ఉంది. జనవరికి వచ్చేసరికి పచ్చి మీద ఉంది. ఇది ఇంకొక నెల రోజులు ఉంటే చూడండి ఎంత కాసిందో. కాయిదని అంటారు, ప్రకృతి వ్యవసాయంలో కాయిదని అంటారు. అబద్ధాలు.
పిచ్చి అబద్ధాలు. చూడండి ఎంత కాపు వచ్చిందో, మామూలు చెట్టు కాసినట్టే కాస్తుంది. కాకపోతే నేలను బలం తయారు చేసుకోవాలా, ఆ బలమైన నేలలో బలమైన కాపు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రోజు క్లోజ్ చేసేటండి. చూడండి ఎంత బాగా వచ్చింది కాపు. చూడండి చూడండి గంటలు గంటలు చూడండి ఎట్లా ఊగుతున్నాయో, గంటలు ఊగుతున్నట్టు ఊగుతున్నాయి. సో హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం విలువలు తగ్గిపోయిన విలువల మీద కూడా వీడియో చెప్పే తీపిచంతో పాటు మనం తినే విషాహారం మూలన మన దిక్కుమాల లక్షణాలన్నీ మనకు వచ్చింది. మనసులు మారిపోయినాయి కటువుగా. సో మనం వాటిలోకి వెళ్ళొద్దండి. చదువుకున్న సంస్కారం, పెద్దవాళ్ళని చూడాలి. మనం పెద్దవాళ్ళని చూస్తే మన పిల్లలు మన చూస్తారు. ఇదే పరంపర. ఓకేనా? ప్రతి వీడియోలో నేను ఒక విషయం ఇట్లాంటివి చెప్తానండి, మీరేం అనుకోవద్దు. చెప్తా, కావాలని చెప్తా. ఎందుకంటే మన విలువలు పడిపోయినాయి. మా అందరికీ చిన్న స్కూళ్ళలో నేర్పారు, ఇప్పుడు ఎవరు లేదు. కాన్వెంట్ల చదువులు అన్నీ పోయినాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వ్యవసాయం చేయండి. మంచి ఆహారం మీరు పండించండి, మంచి ఆహారం మీరు తినండి, సమాజానికి కూడా మంచి ఆహారం పెట్టండి. విషాహారంతో వికారపు లక్షణాలు అదనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.